హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. రాహుల్ గాంధీ భారతీయుడు కాదా? రాహుల్ గాంధీ అసలు ఇండియనే కాదా? రాహుల్ గాంధీకి మరో దేశంలో పౌరసత్వం ఉందా? ఇప్పుడు ఇది తాజా వివాదం. గతంలో నుంచున్న ఈసారి ఓ హైకోర్టు సంచలనమైన ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పుడు తాజాగా రాహుల్ గాంధీ పౌరసత్వం మళ్ళీ వార్తలోకి ఎక్కింది. అసలు రాహుల్ గాంధీ భారతీయుడా కాదా? అతనికి వేరే దేశంలో పౌరసత్వం ఉందా? దీనిపై 4 వారాల్లోగా నిజాలని నిగ్గు తేల్చాలంటూ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో మళ్ళీ రాహుల్ గాంధీ పౌరసత్వంపై గగ్గోలు మొదలైంది. రాహుల్ గాంధీ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటారు. అసలు ఆయన హిందువే కాదు, ఆయనకు ముస్లిం మూలాలున్నాయంటూ బీజేపీ ఇప్పటికే వివాదం మీద వివాదం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కర్ణాటకకు చెందిన ఒక బీజేపీ కార్యకర్త శిరీష్ అనే కార్యకర్త హైకోర్టును ఆశ్రయించాడు. అలహాబాద్ హైకోర్టులో ఒక పిటిషన్ వేశాడు. రాహుల్ గాంధీకి సంబంధించి అతనికి వేరే దేశంలో పౌరసత్వం ఉందంటూ తన దగ్గర స్పష్టమైన ఆధారాలున్నాయంటూ అతను కోర్టులో వాదించాడు. దీన్ని విచారణకు స్వీకరించిన అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. తన దగ్గర రాహుల్ గాంధీకి సంబంధించిన కీలకమైన ఈమెయిల్స్ సాక్ష్యాధారాలు ఉన్నాయని, యూకే నుంచి అఫీషియల్ సాక్ష్యాలు తాను సేకరించారని, రాహుల్ గాంధీకి అక్కడ పౌరసత్వం ఉందంటూ ఆయన వాదించాడు. ఇలాంటి వాదనలు గతంలో కూడా విన్నాం, కానీ హైకోర్టు ఈసారి సీరియస్గా స్పందించింది. దీనిపై ఇక ఎంత మాత్రం తాత్సారం చేయరాదని, అసలు రాహుల్ గాంధీ ఏ దేశ పౌరుడో ఖచ్చితంగా తేల్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని, 4 వారాల్లో దీనిపై క్లారిటీ ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఇది రాజకీయ గగ్గోలు పుట్టించే కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీ దీన్ని కూడా ఒక ప్రధాన అస్త్రంగా మలుచుకొని బీజేపీపై ఎదురుదాడికి దిగవచ్చు. బీజేపీ కూడా ఎప్పటిలాగానే రాహుల్ గాంధీ హిందువా ముస్లిమా అనే వివాదం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇక రాహుల్ గాంధీ ఇండియనే కాదు అంటూ వాదించవచ్చు. వీరి వాదన ఎలా ఉన్నా, వారి వాదన ఎలా ఉన్నా రాజకీయంగా మాత్రం ప్రకంపనలు ఖాయమనే అనిపిస్తోంది. అయితే కేంద్ర హోంశాఖ ఎలాంటి నివేదిక ఇవ్వబోతోంది? రాహుల్ గాంధీకి నిజంగా వేరే ప్రాంతంలో అంటే వేరే దేశంలో పౌరసత్వం ఉందా? ఒకవేళ నిజంగా అక్కడ పౌరసత్వం ఉంటే ఇక్కడ రాహుల్ గాంధీ అన్ని అధికారాలు కోల్పోతారు. ఇది ఏం జరగబోతోంది? కేంద్ర హోంశాఖ ఎలాంటి నివేదిక ఇవ్వబోతోంది? దీనిపై హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయబోతోంది? ఇప్పుడు ఇది రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. కాంగ్రెస్ బీజేపీల మధ్య మరోసారి రాహుల్ గాంధీ పేరు మీద రాజకీయ యుద్ధం మొదలయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.